బేబీ డామిట్, ఫ్లైట్ టికెట్ చించేసినంత మాత్రాన ప్రయాణం రద్దు చేస్తాననుకుంటోందా? అది ఫారెన్ వెళ్ళి తీరాలి. ఏమిటలా మొద్దులా నిలబడ్డారు? చెప్పండి మీ కూతురుతో. నో, నేను చచ్చినా వెళ్ళను. యు వాంట్ టు త్రో మీ అవుట్ లైక్ దట్ సూట్ కేస్? నెవర్. నన్ను పంపించే గట్స్ ఎవరికి లేవని మీ ఆవిడ గారితో చెప్పండి. రాణి, ఏమిటా పొగరు? చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందల్లా ఇచ్చిన ఈ తల్లి మాట కూడా వినవా? వింటాను. నిజంగా నువ్వు తల్లివైతే సెండ్ మీ బ్యాక్ టు ద ఫారెస్ట్. అడవికి దేనికి? అక్కడ రాజా ఉన్నాడు. అతను అడవి మంచమ్మా. నాన్సెన్స్. హి సేవ్డ్ మై లైఫ్. ఐ లవ్ హిమ్. హీస్ ఎ చీట్. అతను నిన్ను మోసం చేశాడు. యు డోంట్ టాక్. మీరు మాట్లాడొద్దు. యూర్ ఎ చాకల్. నేను మమ్మీని అనుకున్నారా మీ మాటలకు పడిపోవడానికి? మైండ్ ఇట్. డోంట్ టాక్ రబిష్. ఈ ఇంట్లో నీ బాగోగులు ఎవ్వరూ పట్టించుకోనట్టు మాట్లాడతావే? నేను అలా అనలేదు. ఈ ఇంట్లో నేనంటే అభిమానించే మనిషి ఒకే ఒకరున్నారు. దట్ ఈస్ మై ఫాదర్. మై స్వీట్ బేబీ. రాజేశ్వరి, చిన్నపిల్ల, దాంతో ఎందుకే నీకు పంతం? మనలో మన గొడవలు ఎందుకు? రాజా మన దగ్గర బంధువే కదా. మీరు డోర్ మూసుకుంటారా? ఏమి డాడీ ఇప్పుడు నువ్వు అన్నది? అదేనమ్మా రాజా. డాడీ, ఏమండి ఇలా రండి. డాడీ నాకు నిజం చెప్పి వెళ్ళు. కనీసం ఒక్కసారైనా ఇంట్లో మగాడు అనిపించుకో. రాజా నీ భావమ్మా. పోరద సారంగా తప్పు బాబు గారు, అటు చూడమాకండి. అమ్మో, రేపొద్దున పని మనిషిని మానభంగం చేసింది స్వయంగా మంత్రి గారి మొగుడే అని పేపర్లు పడితే అమ్మగారు ఊరేసుకు చచ్చిపోతారు. బాబు గారు, మీ దండం పెడతాం. నన్ను అపార్థం చేసుకుంటున్నావే. నాకు చిన్న సాయం చేసావంటే ఇదిగో ఈ డబ్బు నీకు ఇస్తాను, తీసుకో. ఇంకా లాభం లేదు చెల్లమ్మా. అటవీ శాఖ నుంచి నిన్ను హోంశాఖకు మార్చమని ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి దాకా తప్పదు. వద్దులే అన్నయ్య. ఈ మధ్య పోలీసులు మంత్రులకే తుపాకులు గురి పెడుతున్నారు. ఈ అటవీ శాఖే మంచిది. అక్కడుండేవన్నీ నోరులేని జీవాలే. ఎవరది? రాజేశ్వరి, ఈ అమ్మాయి ఎవరో మన రాణి స్నేహితురాలట. తన నోటు బుక్ ఏదో రాణి దగ్గర ఉండిపోయిందట, తీసుకెళ్ళాలని వచ్చిందంట. ఇప్పుడు ఏమీ కుదరదు, వెళ్ళిపోమంటున్నాను. ఆ అమ్మాయి ఏదో నోట్బుక్ తీసుకెళ్తానంటే మధ్యన మీకెందుకండి బాధ? నువ్వు వెళ్ళి తీసుకోమ్మా. వెళ్ళమ్మా, ఆవిడ చెప్పిందిగా, వెళ్ళు. నీ పేరేమిటమ్మా? ఫాతిమా అండి. ముస్లిం యువతి ముస్లిం యాసలో మాట్లాడాలి కానీ తూర్పుగోదావరి యాసలో ఫాతిమా అండి అంటావేటి? ఆంధ్ర ముస్లిమ్స్ స్వతంత్రం రాకముందే తెలుగు వాళ్ళు కలిసిపోయారు. దీనికో పెద్ద నీకంది అనుమానాలే. నువ్వు వెళ్ళమ్మా. అమ్మాయి గారు, నేను. ఈ పిల్ల ఇంకా రాలేదు, చెప్పమా. ముస్లిం యువతే. వస్తానండి. మంచిదమ్మా. ఎర్ర చెప్పులతో వచ్చి తెల్ల చెప్పులతో వెళ్తుంది ఎవడు చెప్పమా. రాణి, 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 రాణి లేచిపోయింది. ఒక్క అరగంటలో మా అమ్మాయిని తీసుకురాకపోతే ఈ అడవిలో మీరు ఉండరు, మీ ఉద్యోగాలు ఉండవు. వెళ్ళండి.
మంత్రి గారిది అమూల్యమైన టైం అనుకుంటాను. అందుకే నేనెందుకు వచ్చానో ఒక్క మాటలో చెబుతాను. సూటిగా సమాధానం చెప్పు. ఏమిటి? మంచినీళ్లు తాగించే ప్రశ్న వేస్తానని ముందే ఊహించావా? నీ చేత మంచినీళ్లు తాగించే సమాధానం నేను చెప్పబోతున్నాను. అందుకే నీ కోసం సిద్ధం చేశాను. అవి వెనుకటి రోజులు. ఇప్పుడు గాలి నా వైపు వీస్తోంది. మగాడు నా బిడ్డ. నీ కూతుని చేసుకు తీరుతాడు. స్టాప్ ఇట్! రాష్ట్రాన్నైనా రాసిస్తాను కానీ వాడితో మాత్రం ఈ పెళ్లి జరగనివ్వను. నేను 6 కోట్ల మందికి ప్రతినిధిని. రిగ్గింగ్ చేసి గెలిచిన దానివి నువ్వు 6 కోట్ల మందికి ఎలా ప్రతినిధి అవుతావు? ఏయ్, అనవసరంగా క్యాసెట్ వేయకు. మర్యాదగా నా కూతుర్ని అప్పగించు. ఆర్డర్ వేయటానికి నేను నీ సర్వెంట్ని కాను. నీ కూతురి కాబోయే అత్తగారిని. నువ్వు నా చేతులు పట్టుకోవాలి, నా కొడుకు కాళ్ళు కడగాలి. నో! నీ చేతులకు సంకెళ్ళు వేయిస్తాను. నీ కొడుకు కాళ్ళు విరగ్గొట్టిస్తాను. ఎవరక్కడ? మింగుడు పడ్డం లేదా? మంచినీళ్ళు తాగు. నేను తలుచుకుంటే గుళ్ళో పెళ్లి చేయించేదాన్ని, రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టించేదాన్ని. కానీ అప్పగిస్తున్నది ఎందుకో తెలుసా? నేను కయ్యానికి రాలేదు, బియ్యానికి వచ్చాను. 6 కోట్ల మందికి ప్రతినిధిని అని విర్రవీగే నువ్వు, ఈ రాజ్యలక్ష్మి నా వియ్యపురాలని నువ్వు గర్వంగా చెప్పుకునే రోజు కోసం ఎదురు చూస్తాను. వెళ్ళమ్మా. ఇవ్వాళో రేపో గతాన్ని నా కొడుక్కి చెప్పబోతున్నాను. వాడొస్తాడు, ఈ తల్లి కోరిక నెరవేరుస్తాడు. రాజా, ఆ గ్రామ పొలిమేరలో అడుగుపెట్టే ముందు ఒక్క మాట గుర్తుంచుకో. అక్కడికి నువ్వు వెళుతున్నది పగ పెంచుకోవటానికి కాదు, ప్రేమ పంచుకోవటానికి. ఏ గడ్డ మీద నీ తల్లి పతితాన్న ముద్రతో కన్నీళ్లు కార్చిందో ఆ గడ్డ మీదే నీ కళ్యాణ పన్నీటి జల్లు కురవాలి. అమర పేరేంటి బాబు? బొబ్బిలి రాజా. హలో, నేనే. వాడు వచ్చాడు. వాడా? అబ్బా, అమ్మాయితో చెప్పవయ్యా, వాడు వచ్చాడు. వాడు వచ్చాడంట. వాడా? హలో, అమ్మా, వాడు వచ్చేసాడు. వాడంటే ఎవడా వాడు? దాని కొడుకు వచ్చి దెయ్యాల కొంపలో తెచ్చేశాడు. ఊరంతా విడ్డూరంగా చూస్తున్నారు. అసలు ఆడి పరిస్థితి చూస్తుంటే ఏదో కమిట్ అవ్వడానికే వచ్చాడని నాకు డౌట్ వేస్తుంది. అలాగా? ఇప్పుడు ఎలాగా? నాకు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలున్నాయి. ప్రతిపక్షం ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ చేసేదే ఉందమ్మా. త్వరగా వచ్చాయి. అలాగే.